మన జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా ఫలితం రాదు. కొన్నిసార్లు అస్సలు ఏమి కష్టపడకపోయినా అదృష్టం కలిసి వచ్చి అనుకోని విజయాలు మనల్ని వర్తిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచించినప్పుడు మన పెద్దవాళ్ళు అదంతా మన జాతకం, గ్రహాల ప్రభావం అని చెబుతూ ఉంటారు. ఈ జ్యోతిష శాస్త్రం అనేది మన పూర్వీకులు మనకు అందించిన ఒక అద్భుతమైన లెక్క. మన జీవితం మీద ఈ గ్రహాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, ఎప్పుడు మంచి జరుగుతుంది, ఎప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేదే ఈ శాస్త్రం. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జ్యోతిష్యంలో మొత్తం 9 గ్రహాలు అంటే నవగ్రహాలు మన జీవితాన్ని శాసిస్తాయని చెబుతారు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని. ఈ 7 గ్రహాలు మనకు ఆకాశంలో కనిపిస్తాయి. కానీ మరో 2 గ్రహాలు ఉన్నాయి. అవి మనకు కనిపించవు. అవే రాహువు మరియు కేతువు. ఈ రెండింటినీ ఛాయాగ్రహాలు అంటే నీడగ్రహాలు అని పిలుస్తారు. మనలో చాలా మందికి రాహు, కేతువుల పేర్లు వినగానే గుండెల్లో ఒక చిన్న భయం మొదలవుతుంది. వారిని క్రూరగ్రహాలు అని కూడా అంటారు. ఎందుకంటే జాతకంలో ఈ గ్రహాలు సరిగ్గా లేకపోతే జీవితం అస్తవ్యస్తమవుతుంది. అనుకోని కష్టాలు వస్తాయి, పీడకలలు వస్తాయి, అన్ని పనులకు ఆటంకాలు కలుగుతాయని, మనశ్శాంతి ఉండదని చాలామంది భయపడతారు. ఇది కొంతవరకు నిజమే అయినా పూర్తిగా నిజం కాదు. ఒక నాణానికి 2 వైపులా ఉన్నట్లే ఈ గ్రహాలకు కూడా మంచి మరియు చెడు అనే 2 ముఖాలు ఉంటాయి. రాహువు, కేతువులకు ఒక పెద్ద కథ ఉంది. పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికారు. అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపంలో వచ్చి దేవతలకు మాత్రమే అమృతం పంచడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన ఒక రాక్షసుడు స్వర్భానువు దేవతల మధ్యలో కూర్చుని అమృతం తాగేశాడు. ఇది చూసిన సూర్యచంద్రులు విష్ణుమూర్తికి చెప్పగా ఆయన తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి తల నరికేశాడు. కాని అప్పటికే అమృతం తాగడం వల్ల ఆ రాక్షసుడు చావలేదు. తల ఉన్న భాగాన్ని రాహువు అని, శరీరమున్న భాగాన్ని కేతువు అని అంటారు. అందుకే రాహువుకు శరీరం ఉండదు, కేతువుకు తల ఉండదు. రాహువు ఎప్పుడూ భవిష్యత్తు గురించి, కోరికల గురించి, డబ్బు, పేరు, ప్రతిష్ఠ వంటి వాటి గురించి ఆలోచిస్తాడు. మనకు విపరీతమైన ఆశను పుట్టిస్తాడు. అదే కేతువు దీనికి పూర్తి వ్యతిరేకం. కేతువు అంటే గతం, మన పూర్వజన్మల లెక్క. కేతువు మనకు దేనిమీద ఆశ ఉండకూడదు, ఉన్నదానితో సంతృప్తి పడాలి, దేవుడి మీద భక్తి పెంచుకోవాలి. ఇది నిజమైన జీవితం కాదు అని మనకు జ్ఞానోదయం కలిగిస్తాడు. అందుకే కేతువును మోక్షకారకుడు అని కూడా అంటారు. ఈ కేతువు ఒక మనిషికి మంచి చెయ్యాలని నిర్ణయించుకుంటే ఆ మనిషిని ఎవ్వరూ ఆపలేరు. అతనికి అప్పటివరకు ఉన్న కష్టాలన్నీ ఒక్క దెబ్బతో తీరిపోతాయి. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయినా ఆశ్చర్యం లేదు. అలాంటి ఒక అద్భుతమైన సమయం ఇప్పుడు రాబోతోంది. ముఖ్యంగా 2026వ సంవత్సరం కేతువు దయ వల్ల కొన్ని రాసుల వారి జీవితాలు పూర్తిగా మారిపోనున్నాయి. అసలు విషయమేమిటంటే కేతువు 2025వ సంవత్సరం మే 18వ తేదీన సింహరాశిలోకి ప్రవేశించాడు. అప్పటి నుండి కొన్ని రాసుల వారికి, ముఖ్యంగా సింహరాశితో పాటు మరికొన్ని రాసులకు కొంచెం ఇబ్బందులు, పనులలో ఆలస్యం, అనవసరమైన ఖర్చులు, మానసిక ఒత్తిడి వంటివి మొదలయ్యాయి. కేతువు ఒక రాశిలో సుమారు 18 నెలలు ఉంటాడు. అంటే 2026వ సంవత్సరం చివరి వరకు కేతువు ఈ సింహరాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. 2026వ సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన కేతువు సింహరాశి నుండి కన్యారాశిలోకి మారతాడు. అయితే ఈ 2026 సంవత్సరం మొత్తం అంటే ఆ మార్పుకు ముందు ఉన్న ఈ 11-12 నెలల కాలం కొన్ని రాసుల వారికి మాత్రం ఒక సువర్ణావకాశం అని చెప్పాలి. కేతువు వారికి విపరీతమైన అదృష్టాన్ని, అనుకోని ధనలాభాన్ని, కెరీర్లో పెద్ద సక్సెస్ను అందించబోతోంది. మరి ఆ అదృష్ట రాశులు ఏవి? మీ రాశి అందులో ఉందో లేదో ఇప్పుడు మనం చాలా వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ జాబితాలో మనం ముందుగా చెప్పుకోవలసిన రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి 2026వ సంవత్సరం అనేది ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చే సంవత్సరం. కేతువు ప్రభావం మీ మీద చాలా పాజిటివ్గా ఉండబోతోంది. ఇన్నాళ్ళు మీరు పడిన ప్రతి కష్టానికి ఇప్పుడు మీకు సరైన ప్రతిఫలం దక్కబోతోంది.
అన్నిటికంటే ముఖ్యంగా చాలామందికి సొంత ఇల్లు అనేది ఒక పెద్ద కల. వృషభ రాశివారు చాలా కాలంగా సొంత ఇంటి కోసం లేదా ఒక మంచి స్థలం కొనడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. లోన్ కోసం తిరగడం, సరైన స్థలం దొరక్కపోవడం, డబ్బు సర్దుబాటు కాకపోవడం వంటి ఎన్నో ఇబ్బందులు పడి ఉండవచ్చు. కానీ 2026వ సంవత్సరంలో మీ సొంత ఇంటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. మీకు నచ్చిన చోట, మీరు అనుకున్న బడ్జెట్లోనే ఒక మంచి ప్రాపర్టీ అంటే ఇల్లు కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, లేదా ఒక మంచి వ్యవసాయ భూమి కావచ్చు కొనుగోలు చేసే అదృష్టం బలంగా ఉంది. దానికి సంబంధించిన అన్ని పనులు అంటే రిజిస్ట్రేషన్, లోన్ వంటివి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సులభంగా పూర్తవుతాయి. ఇది మీ జీవితంలో ఒక పెద్ద విజయం. రెండవ ముఖ్యమైన విషయం కుటుంబ సంతోషం. ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్యం గురించి మీరు కొన్నాళ్లుగా ఆందోళన చెందుతూ ఉంటే ఆ భయం ఇక మీకు అవసరం లేదు. 2026లో ఆమె ఆరోగ్యం చాలా వేగంగా మెరుగుపడుతుంది. దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్యల నుండి కూడా ఆమె బయటపడతారు. హాస్పిటల్ ఖర్చులు తగ్గి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఇది మీకు ఎంతో మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. మీ కుటుంబ సభ్యులతో మీ బంధం కూడా బలపడుతుంది. ఇక డబ్బు విషయానికి, కెరీర్ విషయానికి వస్తే వృషభ రాశివారికి ఇదొక గోల్డెన్ టైం అని చెప్పాలి. మీ సంపాదన అంటే మీ ఇన్కమ్ ఇప్పుడు గణనీయంగా పెరగబోతోంది. ఉద్యోగం చేసే వాళ్లకు ఇది నిజంగా ఒక అద్భుతమైన సమయం. మీరు ఇన్నాళ్లు ఆఫీస్లో పడిన కష్టాన్ని ఇప్పుడు మీ పై అధికారులు అంటే మీ బాస్ గుర్తిస్తారు. మీ పనికి సరి అయిన విలువ దొరుకుతుంది. మీకు రావలసిన ప్రమోషన్ గురించి చాలా మంచి శుభవార్త వింటారు. ఆ ప్రమోషన్తో పాటే మీ జీతం కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. మీ కెరీర్లో మీరు ఒక మెట్టు పైకి ఎక్కుతారు. ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే 2026 మీ వ్యాపారానికి చాలా కలిసి వస్తుంది. మీరు ఊహించని విధంగా లాభాలు వస్తాయి. కొత్త కొత్త కస్టమర్లు వస్తారు. పెద్ద పెద్ద డీల్స్ కుదురుతాయి. మీ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి, కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి ఇది సరైన సమయం. మొత్తం మీద కేతువు దయ వల్ల 2026లో వృషభ రాశివారు ఆర్థికంగా, కుటుంబపరంగా చాలా స్థిరపడతారు. మిథున రాశి. ఇక మనం మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. మిథున రాశి వారికి 2026వ సంవత్సరం ఒక అద్భుతమైన, ఎప్పటికీ గుర్తుండిపోయే సంవత్సరంలా ఉండబోతోంది. కేతువు ప్రభావం వల్ల మీరు చాలా విలాసవంతమైన అంటే ఒక లగ్జరీ జీవితాన్ని గడుపుతారు. మీ జీవన శైలి అంటే మీ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. మీరు చాలా కాలంగా కొనాలి అనుకున్న ఖరీదైన వస్తువులను ఇప్పుడు సులభంగా కొంటారు. ఉదాహరణకు ఒక కొత్త కారు కొనాలి, లేదా మీ ఇంటిని అందంగా మార్చుకోవాలి, ఖరీదైన ఫర్నిచర్ కొనాలి, లేదా మంచి బ్రాండెడ్ బట్టలు, ఫోన్ వాడాలి అని మీరు కోరుకుంటూ ఉండవచ్చు. ఈ కోరికలన్నీ 2026లో నెరవేరుతాయి. మీ కుటుంబానికి కావలసిన అన్ని సుఖాలను, సౌకర్యాలను మీరు సమకూరుస్తారు. ఇంత లగ్జరీ జీవితం గడపాలి అంటే దానికి తగ్గట్టు డబ్బు కూడా కావాలి కదా. కేతువు ఆ దారిని కూడా చూపిస్తాడు. మీ సంపాదనకు అంటే మీ ఇన్కంకు కొత్త దారులు తెరుచుకుంటాయి. చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి డబ్బు రావడం మొదలవుతుంది. ఉదాహరణకు మీరు జాబ్ చేస్తూనే ఏదైనా సైడ్ బిజినెస్ మొదలు పెట్టవచ్చు, లేదా మీరు పెట్టిన పాత పెట్టుబడుల నుండి ఇప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు రావచ్చు. దీనివల్ల మీ సంపద, మీ బ్యాంక్ బ్యాలెన్స్ చాలా వేగంగా పెరుగుతుంది. ఉద్యోగం చేసే వాళ్లకు ఇది తిరుగులేని సమయం. మీ మాటలకు ఆఫీస్లో విలువ పెరుగుతుంది. మీకు రావాల్సిన ప్రమోషన్ ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇన్నాళ్లు పడిన కష్టానికి ఇప్పుడు సరైన ఫలితం, గుర్తింపు దక్కుతాయి. మీ సీనియర్స్ మీ సలహాలు తీసుకుంటారు. అయితే కేతువును మనం ఆధ్యాత్మిక గ్రహమని, మోక్షకారకుడని ముందే చెప్పుకున్నాం. అందుకే కేతువు మీకు ఇంత డబ్బు, లగ్జరీ ఇస్తున్నా కూడా అదే సమయంలో మీ మనసును దేవుడి వైపుకు కూడా తిప్పుతాడు. మీకు ఆధ్యాత్మిక విషయాల మీద అంటే పూజలు, దైవ దర్శనాలు, ధ్యానం వంటి వాటి మీద ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. మీరు కుటుంబంతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్ర యాత్రకు అంటే దూరంగా ఉన్న మంచి గుడులు, పుణ్య నదులకు వెళ్లి వస్తారు. ఈ ప్రయాణం మీకు డబ్బుతో కొనలేని మనశ్శాంతిని ఇస్తుంది. అయితే మిథున రాశి వారు ఈ సమయంలో ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి. అంతా బాగుంది కదా అని తొందరపడి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్నా, లేదా పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడైనా ఇన్వెస్ట్ చెయ్యాలన్నా బాగా ఆలోచించి తెలిసిన వారి సలహా తీసుకొని చేయడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశివారికి 2026వ సంవత్సరంలో కేతువు ప్రభావం ముఖ్యంగా మీ కుటుంబ జీవితం మీద మరియు మీ కెరియర్ మీద చాలా బలంగా ఉండబోతోంది.
మీ జీవితంలో ఒక కొత్త సంతోషం, ఒక కొత్త ఉత్సాహం రాబోతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా మీ వైవాహిక జీవితం అంటే మీ మ్యారీడ్ లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఏవైనా చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు లేదా అపర్ధాలు ఉంటే అవన్నీ ఈ సంవత్సరంలో పూర్తిగా తొలగిపోతాయి. ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటారు. మీ బంధం మరింత బలపడుతుంది. ఇంట్లో ప్రశాంతత, సంతోషం వెల్లివిరుస్తాయి. కుటుంబంతో కలిసి ఎక్కువ సమయం గడుపుతారు. విహారయాత్రలకు వెళ్తారు. ఇంట్లో పిల్లల చదువు, వారి ప్రవర్తన కూడా మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మొత్తం మీద మీ ఫ్యామిలీ లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోతుంది. ఇక మీ కెరియర్ విషయానికి వస్తే 2026 మీకు ఒక పెద్ద బూస్ట్ ఇచ్చే సంవత్సరం. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో మీకు మంచి విజయం అంటే సక్సెస్ దొరుకుతుంది. మీ ప్రయత్నాలు ఏవీ వృధా పోవు. మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా మీ పనులన్నీ చకచకా పూర్తవుతాయి. ఇప్పటివరకు మీకు అడ్డుపడిన వాళ్లు కూడా ఇప్పుడు మీకు సహాయం చేస్తారు. చాలా మంది చాలా కాలంగా ఈ ఉద్యోగం నాకు నచ్చట్లేదు, జీతం తక్కువగా ఉంది, ఇక్కడ నా టాలెంటుకు విలువ లేదు, కొత్త జాబ్లోకి మారాలి అని బలంగా ప్రయత్నిస్తూ ఉండవచ్చు. అలాంటి వారికి 2026 చాలా అనుకూలమైన సమయం. మీరు భయపడకుండా ఉద్యోగం మార్చవచ్చు. మీకు ప్రస్తుతం ఉన్నదానికంటే చాలా మంచి జీతంతో, పెద్ద పొజిషన్తో మీకు నచ్చిన కంపెనీలో కొత్త ఉద్యోగం దొరికే అవకాశం బలంగా ఉంది. వ్యాపారాలు చేసేవాళ్లకు కూడా ఇది చాలా మంచి సమయం. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు మీ చేతికి అందుతుంది. గవర్నమెంట్ పనులు, కాంట్రాక్టులు వంటివి చేసేవాళ్లకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి. ఈ కెరీర్ సక్సెస్, కుటుంబ సంతోషం వల్ల సమాజంలో అంటే మీ చుట్టూ ఉన్న నలుగురిలో మీకు మంచి పేరు, గౌరవం పెరుగుతాయి. అందరూ మిమ్మల్ని, మీ సక్సెస్ను చూసి అభినందిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మొత్తం మీద వృశ్చిక రాశివారికి 2026 సంవత్సరం సంతోషాన్ని, సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. మీనరాశి. చివరిగా ఈ అదృష్ట జాబితాలో ఉన్న రాశి మీనరాశి. మీనరాశివారికి 2026వ సంవత్సరంలో కేతువు అనుగ్రహం వల్ల అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు ఇది నాంది పలుకుతుంది. ఇక్కడ మీనరాశివారి గురించి ఒక చాలా ముఖ్యమైన స్పెషల్ విషయం చెప్పాలి. మీనరాశివారికి ప్రస్తుతం ఏలినాటి శని అంటే శనిదేవుడి ప్రభావం నడుస్తోంది. శనిదేవుడి పేరు వింటేనే చాలామంది భయపడతారు. ఎందుకంటే ఈ ఏలినాటి శని సమయంలో పనులు ఆలస్యమవడం, అనవసరమైన ఖర్చులు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. చాలామంది మీనరాశివారు ఈ సమస్యలతో ఇప్పటికే బాధపడుతూ ఉండవచ్చు. అయితే ఇక్కడే ఒక అద్భుతం జరగబోతోంది. 2026లో కేతువు మీకు చాలా మంచి స్థానంలో ఉండటం వల్ల ఆ ఏలినాటి శని వల్ల వచ్చే చెడు ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. అంతేకాదు ఆ శని ప్రభావం కూడా మీకు మంచి లాభాలను తెచ్చేలా కేతువు సహాయం చేస్తాడు. ఇది చాలా అరుదుగా జరిగే యోగం. శని, కేతువు ఇద్దరూ కలిసి మీకు మంచి చెయ్యబోతున్నారు. అంటే మీ కష్టాలు తీరిపోయే సమయం వచ్చేసిందని అర్థం. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో మంచి సక్సెస్ చూస్తారు. మీ ఆదాయం అంటే మీ సంపాదన పెరిగే అవకాశం బలంగా ఉంది. కొత్త జాబ్ ఆఫర్లు రావచ్చు, లేదా మీరు చేస్తున్న ఉద్యోగంలోనే ఊహించని ప్రమోషన్, జీతం పెంపుదల ఉండవచ్చు. వ్యాపారం చేసేవారికి డబ్బుకు లోటుండదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీ ఆరోగ్యం. ఏలినాటి శని ప్రభావం వల్ల లేదా ఇతర కారణాల వల్ల చాలా కాలంగా ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈ సంవత్సరంలో ఆ సమస్యల నుండి మీకు పూర్తి ఉపశమనం లభిస్తుంది. మీ ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది. హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి. మీరు చాలా చురుకుగా, ఎనర్జెటిక్గా, సంతోషంగా ఉంటారు. మానసికంగా, శారీరకంగా మీరు చాలా బలంగా తయారవుతారు. అయితే మీనరాశివారు ఒక చిన్న జాగ్రత్త తీసుకోవాలి. డబ్బు బాగా చేతికి వస్తున్నప్పుడు ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు విలాసాల కోసం అంటే లగ్జరీ వస్తువుల కోసం, అనవసరమైన ఎంజాయ్మెంట్ కోసం, పార్టీల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఎంజాయ్ చేయడం తప్పు కాదు, కానీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని పొదుపు చేయడం లేదా మంచి చోట ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం. చూశారు కదా, రాహువు, కేతువు ఎప్పుడూ చెడ్డవాళ్లే కాదు. వారిని క్రూరగ్రహాలు అని మనం భయపడినా కొన్నిసార్లు వాళ్లు ఇచ్చే అదృష్టం, వాళ్లు చేసే సక్సెస్ మిగిలిన 7 గ్రహాలు కూడా ఇవ్వలేవు. 2026వ సంవత్సరంలో కేతువు ఈ 4 రాసుల వారికి అంటే వృషభ, మిథున, వృశ్చిక, మీన రాసుల వారికి ఇలాంటి అద్భుతమైన యోగాన్నే ఇవ్వబోతున్నాడు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇది కేవలం గ్రహాల సంచారాన్ని బట్టి చెప్పిన ఒక సాధారణ ఫలితం మాత్రమే. మీ అసలైన అదృష్టం మీ స్వంత జాతకం అంటే మీ పుట్టిన సమయాన్ని బట్టి రాసిన జన్మ కుండలి మీద ఆధారపడి ఉంటుంది.
అయినా సరే ఈ 4 రాసుల వారికి మిగిలిన రాసుల వారికంటే 2026లో అదృష్టం ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. ఈ మంచి సమయాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోవాలి. అంటే కేతువుకు ఇష్టమైన పనులు చెయ్యాలి. కేతువు అంటే దైవభక్తి. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న గుడికి, ముఖ్యంగా వినాయకుడి గుడికి లేదా అమ్మవారి గుడికి తరచుగా వెళ్ళండి. మీకు వీలైనంతలో పేదవారికి, అవసరంలో ఉన్నవారికి సహాయం చెయ్యండి. ముఖ్యంగా వీధి కుక్కనకు ఆహారం పెట్టడం కేతువుకు చాలా ఇష్టం. ఇలాంటి చిన్న చిన్న మంచి పనులు చెయ్యడం వల్ల కేతువు మీ మీద మరింత సంతోషించి మీకు రావలసిన మంచి ఫలితాలను రెట్టింపు చేసి మీ కష్టాలను పూర్తిగా తొలగిస్తాడు. సిద్ధంగా ఉండండి. 2026 మీ జీవితంలో ఒక మర్చిపోలేని సంవత్సరంగా మారబోతోంది.